న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీసీఏ పునరుద్ధరణకు యువత కలిసికట్టుగా పోరాడాలి. విద్యార్థియో పోరుగర్జనలో అతిథుల పిలుపు. భారీగా తరలివచ్చిన విద్యార్థులు సీసీఏ ఆవశ్యకతను తెలియజేసిన వక్తలు. అంతరాష్ట్ర బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 44 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ అఖిల్ మహాజన్. దొంగ వాహనాలు కొన్న వారిని సైతం అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడి. పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్న వారే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని, గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, గ్రామ సర్పంచ్ బతుల గంగమ్మ, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, తహసీల్దార్ గోవింద్, డిఎల్పిఓ ఫణిధర్, ఎంపీడీఓ కృష్ణవంశీ, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు, విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పుస్తక పఠనం వ్యక్తిత్వ వికాసానికి దోహదపడడంతో పాటు సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని పేర్కొన్నారు. చదువు ప్రతి ఒక్కరి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనమని, యువత తమ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ తరహాలోనే ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలో పబ్లిక్ రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జందాపూర్ గ్రామంలో రహదారి సమస్యను R&B అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని, గ్రామానికి నూతన అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పరిశుభ్రత ప్రతి గ్రామ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, ప్రతి ఇంటిలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యతగా క్రమంలో పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఒక గ్రంథాలయం ప్రారంభించాలి. యువతలు చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు. సో అంత బాధ్యత తీసుకుంటాము. మీరు ఒకటే మాకు లైబ్రరీ ఏర్పాట్లు చేయండి, తర్వాత నడిపించడానికి అంత బాధ్యత తీసుకుంటాము. సో దాని సందర్భంగా మనం త్వరలోనే ఈ కార్యక్రమం కూడా చేసుకొని మళ్ళీ ఈరోజు ఒక పబ్లిక్ మీటింగ్ గ్రంథాలయం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఊరస్తులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సో గ్రంథాలయం ఎందుకు అంటే పబ్లిక్ రీడింగ్ ఎందుకు ఉండాలి అంటే సేవ చెప్పారు, అందరూ చెప్పారు, మీ సర్పంచ్ గారు కూడా చెప్పారు. అయితే నేను ఇదే గత 2.5 years 3 yearsలో ఇటువంటి చాలా పబ్లిక్ రీడింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా నర్సయ్య గారు నేను కలిసి మళ్ళీ నార్నూర్లో చాలా అద్భుతంగా మళ్ళీ అక్కడ లైబ్రరీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొన్ననే మాకు అక్కడ నుంచి మళ్ళీ మెసేజ్ రావడం జరిగింది, సార్ మాకు టైం కొంచెం ఎక్కువ కావాలి అంటే గతంలో ప్లేస్ లేకుండే, ఇప్పుడు ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మాకు ఏం మెసేజ్ వస్తున్నాయి అంటే మీరు మార్నింగ్ కొంచెం అర్లీగా స్టార్ట్ చేయండి, నైట్ కొంత లేట్గా పెంచండి. మళ్ళీ సెక్రటరీ గారు కోరడం జరిగింది, గారు కూడా కోరడం జరిగింది. సో నాకు తెలిసిన టైమింగ్స్ కూడా మళ్ళీ నైట్ 9 వరకు 10 వరకు ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇట్లా మన మంచి ఒక వేదిక ఇస్తే ఆటోమేటిక్గా జనాలు అందులో ఆసక్తి కూడా వస్తాయి. మనం తప్పకుండా ఒక మంచి వేదిక ఇవ్వాలి. ఇట్లా ఒక బిల్డింగ్ లేవు, బుక్స్ లేవు, న్యూస్ పేపర్స్ లేవు అంటే ఆబ్వియస్గా యూత్ కానీ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవ్వడం మనం తయారీ చేయాలి, లేదు యూత్ ఏమైనా చదవడం కోసం ఆసక్తి రావాలి, లేదు చిన్న పిల్లలే మరి ఏమైనా స్టోరీ బుక్స్ చదవాలి అంటే వారికి ఇబ్బంది అవుతుంది. మరి వారు టైం పాస్ ఎట్లా చేయాలి? ఇందాక చెప్పినట్టు వారు టైం పాస్ చేయడానికి ఎక్కడెక్కడ తిరుగుతారు, లేదు మొబైల్ చూస్తారు, టీవీ చూస్తారు, ఇంకా రకరకాల డిస్ట్రాక్షన్స్ గురి అవుతారు. సో ఇట్లా ఒక గ్రంథాలయం ఉంది అనుకోండి, గ్రంథాలయం చేసిన తర్వాత మనం అందరం కలిసి కూడా అంటే ఒక కమిటీ దయచేసి ఏర్పాట్లు చేసి అది రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావచ్చు, లేదు యూత్ ఆధ్వర్యంలో కావచ్చు, అంటే మళ్ళీ అక్కడ ఉంది మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత టైం అయినా అది ఓపెన్ చేసుకుంటూ విద్యార్థి లోకం తలుచుకుంటే ఎంతటి విజయమైన సాధ్యమని ఆదిలాబాద్ యువత సైతం సీసీఏ పునరుద్ధరణకు పోరాడాలని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసిం పిలుపు ఇచ్చారు. సీసీఏ సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షను బుధవారం 4వ రోజుకు చేరుకోగా విద్యార్థి యోజన పోరుగజన పోరు సభను నిర్వహించారు. సభకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ యోజన విభాగం
ఎస్ఎఫ్ఎస్ఐ, డివైఎస్ఎఫ్ఐ, పీడీఏయు, ఏఎస్యు, టీఏజీఎస్ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ముందుగా సీసీఐ ప్రారంభం నుంచి మూతపడిన అంశాల వరకు చేపట్టిన ఉద్యమాలను తెలియజేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలను అతిథులు పరిశీలించారు. అనంతరం సభలో సీసీఐ ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దస్నాడ మల్లేష్, ఎస్ఎఫ్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, డివైఎఫ్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్, బీఆర్ఎస్ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ తో పాటు కమిటీ కన్వీనర్ దస్నాడ మల్లేశం, కో కన్వీనర్ విజయగిరి నారాయణ, స్థానిక నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాసిం మాట్లాడుతూ జంజీలు ఇటీవల చూసిన పోరాటాల స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశంలో 80% ఉన్న యువత తలుచుకుంటే విజయాలకు కుదవలేదని అన్నారు. హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. 1982లో సీసీఐ ఫ్యాక్టరీ నిర్మాణానికి చర్యలు చేపట్టి 1986లో ప్రారంభించారని అన్నారు. 10 ఏళ్ల తర్వాత 1996లో మూసివేశారని అన్నారు. ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి సరుకులు, నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు, కేంద్ర ప్రభుత్వం మరో 250 కోట్లు, మిగతా 1500 కోట్లు బ్యాంకు నుంచి రుణం తీసుకునే ఫ్యాక్టరీని పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. విద్యార్థి యువజన సభ అంటే ఈ దేశంలో యువజనుల జనాభా 80 కోట్ల మంది ఉన్నారు. 80 కోట్ల మంది యువజనులు అంటే వాళ్ళ వయసు 35 సంవత్సరాల లోపు వాళ్ళు అని అర్థం. అంటే 35 సంవత్సరాల లోపు 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యన ఉన్న వాళ్ళందరూ కూడా యువజనులు. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరే యువజనులు. ఈ దేశం మీదే, ఈ రాష్ట్రం మీదే, ఈ జిల్లా మీదే. రేపు భవిష్యత్తులో ఇంకేం మిగలదు. రేపు మిగిలేదల్లా భవిష్యత్తు 50 ఏళ్ళు నిండిన వాళ్ళు, 60-70 ఏళ్ళు నిండిన వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటారు, వ్యాపారవేత్తలుగా ఉంటారు, ఉద్యోగులుగా ఉంటారు. కానీ రేపు భవిష్యత్తులో మీరు చదివిన చదువుకు ఉద్యోగం రావాలంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా కష్టం ఉంది. ఉద్యోగాలు లేక, నిర్వహించిన పరీక్షలు సరిగ్గా నిర్వహించలేక మీరందరూ చూశారు కదా. ఈ దేశంలో 22 లక్షల మంది మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు లేదా మీ సోదరులు మీలాంటి వాళ్ళే నీటు పరీక్ష రాశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 22 లక్షల మంది. 22 లక్షల మంది అంటే 1 కోటి జనాభాకు సంబంధించిన కుటుంబాలు. ఒక్క విద్యార్థి వెనక ఒక కుటుంబం ఉంటుంది. ఒక కుటుంబంలో 4 మనుషులు ఉంటే దాదాపుగా కోటి మంది జనాభా. కోటి మంది జనాభాకు సంబంధించిన ఒక పరీక్ష నిర్వహిస్తే ఈ దేశంలో ప్రభుత్వం సరిగ్గా పరీక్ష నిర్వహించలేకపోయింది. పరీక్ష పేపర్ లీక్ అయింది. ఆ కష్టం మంత్రికి తెలియదు, ఆ కష్టం ప్రధానమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రికి తెలియదు, ఎంపీకి తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలియదు. కష్టపడి చదివే మీకు తెలుసు. ఇంటర్మీడియట్ చదువుతున్న మీ అందరు ఇక్కడ కూర్చున్నారు కదా. మీరు రోజుకు ఎన్ని గంటలు నీటు పరీక్ష కోసం, జేఈ పరీక్ష కోసం రాత్రి పగలు అనకుండా నిద్రాహారాలు మాని ఎంత కష్టపడి చదువుతారో ఆ కష్టమేందో మీకు తెలుసు, ఆ కన్నీళ్ళేందో మీకు తెలుసు. దాదాపు 2 సంవత్సరాలు కష్టపడితే చిట్ట చివరికి పరీక్ష రాస్తే పరీక్షలో మంచి మార్కులు వస్తాయి, నేను డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను అనుకునే సమయానికి ఆ పేపర్ లీక్ అయిపోతుంది. రేపు మీకు పరిశ్రమ వస్తుంది. ఇక్కడికి పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమలో 6000 ఉద్యోగాలు వస్తాయి. ఈ 6000 ఉద్యోగాల్లో జోగురామన్న ఉద్యోగం తీసుకునే అవకాశం లేదు, మల్లేష్ గారు ఉద్యోగం తీసుకునే అవకాశం లేదు, శ్రీనివాసు ఉద్యోగం తీసుకునే అవకాశం లేదు. ఈ ఉద్యోగం 6000 ఉద్యోగాలు వస్తాయి. ఎవరికి వస్తాయి? ఇక్కడ చదువుకుంటున్న మీకే రేపు 6000 ఉద్యోగాలు వస్తాయి. అందుకోసమే ఈ పోరాటం మీకోసమని అర్థం చేసుకోండి. 6000 ఉద్యోగాలంటే అవేమి తక్కువ కాదు. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆదిలాబాద్ పట్టణంలో 6000 ఉద్యోగాలంటే చాలా ఎక్కువ. ఇంతకు ముందే శ్రీనివాస్ చెప్పాడు కదా, నాగరాజ్ వీళ్ళందరూ మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు కదా, ఎందుకు ఈ పరిశ్రమ మూసేశారనే విషయం మీకు అర్థం కావాలి. ఎప్పుడో ఒక 40 ఏళ్ల కిందట గద్దరన్న ఒక పాట రాశాడు. ఏం పాట రాశాడంటే, కంపెనీలో పనిచేసే కార్మికుడికి కంపెనీలో తయారయ్యే వస్తువు మీద హక్కు ఉండదు. చివరికి ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి ఆ కంపెనీ మూసేస్తారు. హెచ్ఎంటి కంపెనీలో కంపెనీ కూలోడా, టైం ఎంత అవుతుంది కంపెనీ కూలోడా, వాచ్ నీవు చేసేటోడా కంపెనీ కూలోడా, వాచ్ నీకు లేదా ఏ కంపెనీ కూలోడా, ఐడిపిఎల్ కంపెనీలో కంపెనీ కూలోడా, మందులను చేసేటోడ కంపెనీ కూలోడా, జ్వరం వచ్చి పై అంతా కాలిపాయే కంపెనీ కూలోడా, మందు నీకు లేదా ఏ కంపెనీ కూలోడా. ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలో దాదాపు 6000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వాలు
చిత్తశుద్ధితో వ్యవహరించాలని మాజీ మంత్రి జోగురామన్న సీసీ పునరుద్ధరణ విషయంలో పోరాటం చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సీసీఎం పునఃప్రారంభం కోసం 2014 నుండి పోరాడుతున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిశ్రమ ప్రారంభానికి విశేష కృషి చేశారని అన్నారు. జిల్లాలో మూతపడిన 2 పరిశ్రమలైన సీసీఎం సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. సీసీఎం పునరుద్ధరణపై గతంలో పీఎంతో సహా కేంద్ర మంత్రి అమిత్ షా సైతం హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చడంలో మాత్రం వెనుకడుగు వేశారని అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణకు స్థానిక యువత సైతం పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యువ దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీరు అందరూ అనుకుంటే ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమను ఆదిలాబాద్ చెందిన ద్వారా సాధించుకుంటామా, సాధ్యమా కాదా మీరు ఒకసారి చెప్పాలని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రియమైన విద్యార్థులారా, అయితే కాశీం గారు చెప్పినట్టు నేను వారికి ఇప్పుడు చెప్పాను. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఉద్యమ నాయకుల్లో మీరు పనిచేసిందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయో అవెట్టి తెరిపించాలన్న ఉద్దేశంతో ఆ రోజు నేను 2014లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు నుంచి నాతోటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తీసుకొని ఆ రోజే కేసీఆర్ గారు చెప్పారు, సిరిపూర్ కాగజ్ నగర్ లో అది ప్రైవేట్ యాజమాన్యం కింద పనిచేసిన పేపర్ మిల్ ఒకటి మూతపడి ఉన్నది. అట్లనే ఆదిలాబాద్ లో కూడా సిమెంట్ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కూడా మూతపడ్డది. ఈ రెండింటినీ రామన్న గారు మీ మంత్రులు మీరు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పియండి, ఆ పేపర్ మిల్ కాగజ్ కూడా తెరిపించమని చెప్తే నేను కాశీం గారికి ఉన్నటువంటి మీ విద్యార్థి నాయకులు చెప్తున్నాం. ఆ రోజు ప్రైవేట్ యాజమాన్యం కాబట్టి మేము అనేక మీటింగ్లు పెట్టి సిర్పూర్ పేపర్ మిల్ని మూతపడ్డదాన్ని కూడా తెరిపించింది కూడా ఆనాడు ప్రభుత్వం అని చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఒక అనుమానం రావచ్చు, జోగురామన్న మంత్రి ఉన్నప్పుడు ఏం చేసిండ్రు రాబాయ్, కేసీఆర్ ముఖ్యమంత్రుడు ఏం చేసిండంటే 2014 నుంచే మొదలు పెట్టినాం. మీరు చూడండి, అక్కడ 14, 15లో 16లో 17లోనే అనేక తప్పాలప్పున్నటువంటి కేంద్ర పరిశ్రమల మంత్రి స్వర్గీయ అనంత గీత గారు ఇప్పుడు లేడాయన, ఆయన మాట తీసుకున్నాం. మీరు కేటీఆర్ తీసుకురమ్మని చెప్తే 2017లో కేటీఆర్ గారు మీ ప్రభుత్వం ఏం చేస్తారని చెప్తే ఆ రోజు కేటీ రామారావు గారు లేఖ ఇచ్చి, ఇగో ఆదిలాబాద్ లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమకు మీరు నడుపుతారా, మీరు నడిపితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఎస్ ఐపాస్ ద్వారా అనేక రాయితీలు ఇచ్చి కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం. అట్లనే ఆదిలాబాద్ లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమ మీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీరు నడిపితే ఎట్టయితే కొత్త పరిశ్రమ రాయితీలు ఇస్తా ఉన్నామో అవన్నీ మేము ఇస్తామని చెప్పి లేఖపూర్వకంగా రాసించి ఇచ్చినాం. ఆ ఎంపీని ఎమ్మెల్యే గెలిపి అని చెప్పి 2018లో చెప్పారు, 19 పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పారు, మొన్న 2023 కూడా చెప్పారు, 24 కూడా చెప్పారు. అందుకొరకే అందుకు ఓపిక పట్టుకొని 18లో అమిత్ షా ఇచ్చినాక 2022 వరకు ఆగవలసిన పరిస్థితి వచ్చింది. మంత్రులే మాట ఇచ్చిండ్రు. అమిత్ షా కంటే ముందు హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్, ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన హన్సరాజ్ గంగారాం అహిలే గారు కూడా ఆయన కూడా ఇక్కడ మాట ఇచ్చిండు. ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా పేపర్లో మాట్లాడినాక మీకు ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టాం. అంటే ఇవన్నీ కూడా ఈ మిత్రుల సహకారంతో 2014 నుంచే మొదలు పెట్టినాం కాశీం గారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్త ఏం చేస్తున్నారంటే మీరు అన్నట్టు 2000 కోట్లు పెద్ద సమస్య కాదు. ఇది మేము పోరాటం ఉధృతం చేసినాక సీసీఐ సాధన కమిటీ ద్వారా ఎయిర్పోర్టు జీవో తెచ్చారు. 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారని చెప్పి జీవో రేవంత్ ఇస్తాడు. 2000 కోట్లకు ఎయిర్పోర్టు డబ్బులు ఉంటాయి. ఒక 6,000 కుటుంబాలు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 10,000 కుటుంబాలు జీవనోపాధి దొరుకుతుందని చెప్పి దీనికి చెప్తే 2000 కోట్లతో ఎయిర్పోర్ట్ జీవో వస్తుంది, ఇండస్ట్రియల్ కారిడార్ జీవో వస్తుంది. అంటే దీన్ని పబ్లిక్ నుంచి డైవర్షన్ చేయడానికి వరకు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. కాశీం గారు, మరి పెద్ద నాగరాజు గారు, మిగతా మిత్రులందరూ కూడా, ఎందుకంటే ఇవాళ ఇన్ని జీవోలు తెచ్చినా ఇప్పుడు ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమ, మొన్న ఎంపీ గారు చెప్తారు ఢిల్లీ పోయినాక,
మీరు ఒకసారి మొన్న చూసిండొచ్చు, కేంద్ర పరిశ్రమ మంత్రి కలిసి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ఆదిలాబాద్తో పాటు సీసీఐని తాండూరు సీసీఐ ఆల్రెడీ తాండూరు సీసీఐ నడుస్తూ ఉంది. మీరు చెప్పినట్టు మిగతా ఐడిపిఎల్ కానీ ఇంకా మిగతా అన్ని కూడా పిహెచ్ఎల్ బంద్ ఉన్నాయి. ఆదిలాబాద్ సీసీఐని కూడా పునఃప్రారంభించాలని చెప్పి అక్కడేమో చెప్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీని మనం డైరెక్ట్ గా మీ జంజీల ద్వారా మీరు కసి కట్టుకొని 100% దీనికి అడ్డుపడ్డాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీకి ఇష్టం లేదు. ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలా, అంబుజా సిమెంట్ పరిశ్రమ అదానికి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. 100 సంవత్సరాల రా మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా అక్కడ అంబుజా పెట్టే జాగ్రత్త లేకపోతే ఈ రా మెటీరియల్ అక్కడికి తీసుకుపోయి అప్పచెప్పించి ఎక్కడైతే కమిషన్ దొరుకుతాయో లోకల్ ఎమ్మెల్యే ఎంపీకు ఎక్కడైతే కమిషన్ దొరికే వాటికి జీవనిస్తారో ఇది ఉన్న పరిశ్రమ స్టార్ట్ చేయడానికేమో కమిషన్ రావు కాబట్టి ఈ పరిశ్రమ కట్టుబడుతున్నది లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అని చెప్పి ఈ విద్యార్థులకు తెలియజేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇచ్చోడకు చెందిన ధారేడ బాలాజీ తన ఇంటి ఆవరణలో ఉన్న పార్క్ చేసిన మోటార్ సైకిల్ ను గుర్తులేని వ్యక్తులు దొంగలించినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఇచ్చోడ SHO సిబ్బందితో కలిసి సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విచారణలో నిందితులు గత కొంతకాలంగా మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సుమారు 44 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్టు వెల్లడించారు. ఇచ్చోడ మండలానికి చెందిన మారంపల్లి అనిల్, షేక్ షబీర్, షేక్ ముస్తా షాహిద్, మహమ్మద్ జాకిర్, మహమ్మద్ షఫీలు దొంగలించిన వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చి ఇతరులకు విక్రయించి లాభం పొందినట్లు విచారణ వెలుగులోకి వచ్చింది. నిందితుల సమాచారం ప్రకారం పోలీసులు 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన వాహనాలను కొనుగోలు చేసిన గుండాల కేశవపట్నం గ్రామాలకు చెందిన నిందితులు ముజాహిద్, ఇక్బాల్, కరీంలను అరెస్ట్ చేశామని, మిగిలిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మరో సుమారు 20 మంది వాహనాలను కొనుగోలు చేసిన వారి వివరాలను పోలీసులు సేకరించినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల అసలు యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, గతంలో జరిగిన ఇతర ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాహన యజమానులు తమ ద్విచక్ర వాహనాలు సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేసి తప్పనిసరిగా తాళాలు వేయాలని, వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాలు ఉన్న చోటే వాహనాన్ని పార్క్ చేయాలని ఎస్పీ సూచించారు. ఇచ్చోడ పోలీసులు సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా దర్యాప్తు చేసి అంతరాష్ట్ర బైక్ దొంగతనాలను ముఠాను పట్టుకుని 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఇచ్చోడ SHO కె నరేష్ కుమార్, CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5th నాడు ఒక దొంగతనం అయింది, ఒక 2 వీలర్. దానికి 6th నాడు మనకి FIR అయింది. దానిలో మనం చించోలి వాళ్ళ ఇద్దరు పట్టుకోవడం జరిగింది. మరంపల్లి అనిల్, షేక్ షాబీర్ వీళ్ళిద్దరు చించోలి విలేజ్ ఇచ్చోడ మండల్. వీళ్ళకి కొంచెం ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, కొంచెం ఇంటర్వ్యూ చేస్తే లోకల్ CCS మరియు లోకల్ SHO ఇచ్చోడ అండ్ లోకల్ కానిస్టేబుల్ కొన్ని పెద్ద దానిలో వీళ్ళు దాదాపు 44 వెహికల్స్ దొంగతనం మన జిల్లాలో చేశారు. కొన్ని 14 మన జిల్లాలో చేశారు. మిగిలిన వెహికల్స్ వీళ్ళు మహారాష్ట్రలో 17 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు. నిర్మల్లో 6 వెహికల్స్ దొంగతనం చేశారు, ఒప్పుకున్నారు. హైదరాబాద్లో 1, ఆసిఫాబాద్లో 1, నిజామాబాద్లో 1, జగిత్యాల్లో 1, ఒక ఆంధ్రాలో కూడా దొంగతనం చేశారు. ఇట్లయినా 44 వెహికల్స్ వీళ్ళు దొంగతనం చేశారు. దీనిలో ఈ 44లో దాదాపు 10 వరకు ఆల్రెడీ FIR అయినాయి. మిగిలిన ఇప్పుడు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి చెప్పి అండ్ నిజామాబాద్, నిర్మల్ వాళ్ళకి చెప్పి కూడా ఇంకా ఏమేమి కేసులో వాళ్ళు FIR చేయలేదు అది కూడా FIR చేపిస్తున్నాము. ఈ ప్రతి ఒక్కరితో మనవి ఏంటి అంటే దట్ ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరు కొన్నారు వాళ్ళు కూడా రిమాండ్ అవుతారు. దాదాపు 20 మంది వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము. ఇప్పుడు 5 వీళ్ళ పట్టుకోవడం జరిగింది, 3 రిసీవర్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 కాకుండా ఇంకా 17-18 మెంబర్స్ ఇంకా ఉన్నారు రిసీవర్స్. వాళ్ళకు కూడా త్వరగా పట్టుకొని వాళ్ళకు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది.
అందరితో మనవి ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఈ వెహికల్ థెఫ్ట్ కూడా మనం సీసీటీవీ వల్ల పట్టుకున్నాము. అందువల్ల ప్రతి ప్రెస్ మీట్లో ప్రెస్ మిత్రులు కూడా అదే చెప్తాము, మీరు కూడా అదే కొంచెం హైలైట్ చేయండి. దట్ సీసీటీవీ కెమెరాస్ ప్రతి ఒక్కరు పెట్టించాలి, ప్రతి ఇంట్లో పెట్టించాలి. ఆ కొంచెం ఎట్లా పెట్టించాలి అంటే ఆ రోడ్ వైపు ఉండాలి. అందరు ఏం చేస్తారంటే రోడ్ లోపల ఇంటి లోపల పెడతారు. ఆ రోడ్ బయట ఉంటే ఏమైనా దొంగతనం మనం డిటెక్ట్ చేయొచ్చు. ఈ కేసులో కూడా అదే జరిగింది. అదే రోడ్లో ఉన్న కెమెరాస్, ఇంటిలో పెట్టిన కెమెరాస్ అక్కడి నుంచి మనకి డిటెక్ట్ అయినాయి. దీని తర్వాత ఎవరైనా మెయిన్ వెహికల్స్ అంటే 2-3 వెహికల్స్ ఉన్నాయి, అదే ఎక్కువ దొంగతనం అవుతున్నాయి చూసాము. హెచ్ఎఫ్ డిలక్స్ ఉంటుంది ఒక వెహికల్, ఎందుకంటే రీసేల్ బాగానే ఉంటుంది, అదే చాలామంది అదే దొంగతనం చేస్తున్నారు. కాకపోతే బైక్స్ మెకానిక్స్ ఏం చేస్తున్నారంటే ఒక వెహికల్ ఇంజన్ ఒక బాడీ వేరే వెహికల్ చేసేసి వేరే వెహికల్ వాళ్ళు కట్ అంటే కల్పిస్తున్నారు. దానివల్ల ఒక కొత్త వెహికల్ తయారు చేస్తున్నారు. అట్లా చేస్తే అది నేరం, ఎందుకంటే చాలా దొంగ వెహికల్స్ కూడా అట్లా నడుస్తున్నాయి. ఇంకా కూడా బైక్ మెకానిక్స్కి రీసెంట్గా కూడా మనం కౌన్సిలింగ్ ఇచ్చాము. ఈ చోడలో ఇచ్చాము, ఉట్నూరులో ఇచ్చాము, అండ్ ఆదిలాబాద్లో కూడా ఇచ్చాము. ఈ చాలామంది ఇట్లా తెలిసినగా తెలియకుండా ఇట్లయిన వెహికల్స్ కొనుక్కుంటున్నారు. దాదాపు లాస్ట్ ఒక నెలలో 10-12 కేసెస్ ఇట్లా అయినాయి. అన్ని కొత్త వెహికల్, ఇంజన్ నెంబర్ వేరే, చేసేస్ నెంబర్ వేరే, బాడీ వేరే. చాలామంది ఆటోస్కి చేస్తున్నారు, బైక్స్కి చేస్తున్నారు. అందరు ఎవరు అట్లా చేయకూడదు. మెకానిక్స్ పైన కూడా కేసు అవుతుంది. గుడి అత్నూరు ఒక మెకానిక్ ఇట్లా 4-5 వెహికల్స్ తయారు చేశారు. అతని మీద 4-5 కేసు కూడా నమోదైనాయి. త్వరగా అతను జైలు కూడా పంపడం జరుగుతుంది. అందువల్ల ఎవరైనా మెకానిక్ అట్లా ఎవరైనా చేస్తే వాళ్ళ ఆర్టీఓ పర్మిషన్ తీసుకోవాలి. ఏమైనా మీరు ఇంజన్ నెంబర్ మారాలి, ఇది చేయాలి అంటే ఆర్టీఓ పర్మిషన్ తర్వాత ఇది అవుతుంది. సో దయచేసి అట్లా చేయకండి. ఎందుకంటే మన బార్డర్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర బార్డర్ పక్కన ఉంటుంది. చాలామంది దొంగలు ఎట్లా చేస్తారు, ఒక వెహికల్ అక్కడ దొంగతనం చేసి ఇక్కడ ఇంజన్ అమ్మేస్తారు. సో దట్ ఎందుకంటే వెహికల్ అమ్మాలంటే కొంచెం కష్టం ఉంటుంది, ఇంజన్ తీసి అమ్మేస్తారు, బాడీ సెపరేట్ అమ్ముతారు. సో దొంగతనం ఇంకా పెరుగుతుంది దానివల్ల. సో ఎవరు అట్లయినా కొన్నప్పుడు ఇంజన్ నెంబర్, చేసేస్ నెంబర్, ఆ వెహికల్ నెంబర్ అన్ని మ్యాచ్ అవుతున్నా కార్డు లేదా ఒకసారి వెరిఫై. జిల్లా కేంద్రంలోని శ్రీ బెల్లూరు అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 26న జరగనున్న ఓణం పండుగ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ రాజశిష, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్లు ముఖ్య అతిథులుగా పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ వేద మంత్రోచ్చరణాలతో కలెక్టర్ కు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. కలెక్టర్ ఎస్పీలను సాల్వాలతో సన్మానించి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖాంత్రి, ఆలయ కమిటీ అధ్యక్షుడు చందా గణేష్, ప్రధాన కార్యదర్శి తిప్పర్తి సత్యం, కోశాధికారి లక్ష్మణ్, సభ్యులు సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన టీపీసీసీ ఎస్సీసీఎల్ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడం పట్ల టీపీసీసీ ఎస్సీసీఎల్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ ఎస్పీ డిపార్ట్మెంట్ చైర్మన్ కె పరమేశ్వర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం విజయవంతం కావడం పట్ల టీపీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ హితంబ్రే, బోధ్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, కందు శ్రీనివాస్ రెడ్డి, సాజిద్ ఖాన్, ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంజ్ శ్రీకాంత్ రెడ్డితో పాటు జిల్లా నేతలు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అబ్జర్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడంతో రాష్ట్ర నేతలంతా సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ మీటింగ్ కు విచ్చేసిన గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ సార్ మరియు మా నేషనల్ కోఆర్డినేటర్ సిద్ధార్థ్ గారు, అలాగే ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు, అలాగే హరీషన్న డిసిసి అధ్యక్షులు, వీరి సహకారం కంది శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా లేకపోయినా ఆయన అక్కడి నుండి మాకు సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓన్లీ కవంపల్లి సత్యనారాయణ సార్ మీద అభిమానంతో రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన మా చైర్మన్ గారి మీద ఆశలతోని చాలా జనాలు విపరీతంగా వచ్చి సార్కి చాలా వినతి పత్రాలు ఇచ్చిండ్రు. వివిధ దళిత సంఘాలు వచ్చి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాయి. ఇంత పెద్ద ర్యాలీ చూసి చాలామంది మరి ఇందులో భాగంగానే భవిష్యత్తులో కూడా మా నేషనల్ చైర్మన్ ని కూడా పిలిపిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గం కృషితోటి జనాలను తీసుకురావడం, మండల అధ్యక్షులు వాళ్ళ సొంత ఖర్చులతోటి వెహికల్ పెట్టి మరీ జనాలను తీసుకురావడం, అలా చేయడం వల్లనే ఎంతో సక్సెస్ఫుల్ గా అవడం తోటి చాలా
హర్షం వ్యక్తం చేశారు కవంపల్లి సత్యనారాయణ గారు. అదే విధంగా ఇలా డిసిసి అధ్యక్షులు గారి సహకారం మరియు ఇక్కడ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారి లేకున్నప్పటికీ వాళ్ళు కూడా వాళ్ళ టీం తోటి అన్ని సహకారాలు అందించడం ద్వారా మరియు ఈ 2 నియోజకవర్గాలు మన బొజ్జు పటేల్ గారు కూడా అప్పుడప్పుడే అప్డేట్ చేస్తూ మాకు జనాలను విషయంలో కూడా అన్ని విధాలుగా మాకు సహకారాలు అందించడం వల్ల ఈ మీటింగ్ విజయవంతం చేయగలిగినాం. అలా కొన్ని సమస్యలు కవంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడం తోటి నాకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఏదైతే వారు మనకు తెలపడం జరిగిందో ఆ కొన్ని ఏజెన్సీ ప్రాంత సమస్యల మీద కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఆ సమస్యలను ఆ కమిటీ ఏదైతే కమిటీ ఉందో ఏజెన్సీ కమిటీ ఏదైతే పోరాటం చేస్తుందో ఆ కమిటీ తీసుకురండి, ఏదైతే ఆ సమస్య ఉందో సీఎం దృష్టికి తీసుకెళ్దామని ఇవాళ మార్నింగ్ వారు నాకు ఫోన్ చేసి తెలపడం జరిగింది. ఆ సమస్య పరిష్కారానికి కూడా కవంపల్లి సత్యనారాయణ గారు కృషి చేస్తానని ఇవాళ పొద్దున వాళ్ళు ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ అశేష జనవాయి వచ్చి ఈ సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జిల్లా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఆదిలాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ జాదవ్ సుభాష్ ను యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామా రూపేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయంలో కలిసి బేలా మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన వివరించారు. బేలా మండలానికి చెందిన కొందరు రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం డీడీలు చెల్లించారని, కానీ చాలా రోజులవుతున్నా వాటిని బిగించడం లేదని పేర్కొన్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎస్సీ సంబంధిత మండల అధికారులతో మాట్లాడి వాటి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, రాకేష్, మహేందర్, సైసద్, ప్రకాష్, అజయ్, నిలేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తెలంగాణ ఏఐసిసి కో ఇన్ఛార్జ్ సచిన్ సావంత్ తో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, మండల స్థాయి నుంచి పార్టీ కార్యాలయాలను విస్తృతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు. పార్టీ శ్రేణుల సమన్వయం, పర్యవేక్షణపై సమీక్షించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి సంస్థాగతంగా ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేష్ జాదవ్ తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, రైతాంగం సమన్వయంతో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజశీష సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రస్తుత నీటి లభ్యత, ప్రాజెక్టులలోని నీటి నిల్వలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను శాస్త్రీయంగా వినియోగిస్తూ తాగునీరు, సాగునీటి అవసరాలను సమతుల్యంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమీక్షించిన కలెక్టర్ తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అనంతరం సాగునీటి పంపిణీ సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులోని నీటి లభ్యతను బట్టి పంటను సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతి రైతుకు సమానంగా నీరు అందేలా, చివరి ఆయకట్ట వరకు సాగునీటి సరఫరా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులతో నిరంతరం అనుసంధానమే పనిచేయాలని, తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్లు వంటి సూక్ష్మ సేంద్రియ పద్ధతులను విస్తృతంగా వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరింగ్ జగదీష్, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ ప్రభు కళ్యాణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సునీల్, సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సీసీ పునరుద్ధరణకు యువత కలిసికట్టుగా పోరాడాలి. విద్యార్థియో పోరు ఘటనలో అతిథుల పిలుపు. భారీగా తరలివచ్చిన విద్యార్థులు, సీసీ ఆవశ్యకతను తెలియజేసిన వక్తలు. అంతరాష్ట్ర బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. 44 బైక్లను స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ అఖిల్ మహాజన్. దొంగ వాహనాలు కొన్న వారిని సైతం అరెస్ట్ చేస్తున్నట్టు వెల్లడి. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.